హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ 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 ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా, దేవుడు ఏ దోషము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ అపవిత్రత లేనివాడు, దేవుడు ఏ కలంకము లేనివాడు. దేవుని పిల్లలు కూడా ఏ దోషము లేకుండా, ఏ కలంకము లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ డాబు లేకుండా. అందుకే దేవుడు ఏమంటే తన మార్గమును నడిచే వాళ్ళు అలా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూడండి 101వ కీర్తనలో దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట. 101వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు. చూడండి ఇక్కడ మాట్లాడేది ఏంటంటే నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. ఎందుకనంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే నిర్దోషమైన మార్గం అంటే ఏ దోషము లేని మార్గమే నిర్దోషమైన మార్గం. ఏ దోషము లేనిది అని అంటే నిర్దోషమైన మార్గం. ఎందుకనంటే ఆ నిర్దోషమైన మార్గము నడుచువారట నాకు పరిచారకులు అవుతారు. అంటే ఈ నిర్దోషమైన ఏ దోషము లేని మార్గంలో నడవాలి అని అంటే ప్రజలకి ఏందనంటే ఆ మార్గము, ఆ పరిశుద్ధమైన మార్గంలో నడవాలి అని అంటే పాపాన్ని విడవాలి, లోకాన్ని విడవాలి, లోకాశలను విడవాలి, అపవిత్రతను విడవాలి. ఎందుకనంటే ఎందుకనంటే ఆ పాపభరితమైన దాన్ని విడిస్తేనే దేవునితో నడవగలుగుతాడు. అందుకే ఈనాడు దేవునితో నడవలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పాపమే వారిని దేవునితో నడవకుండా, దేవుల్లో ముందుకు సాగకుండా, దేవుని మార్గములో ముందుకు సాగకుండా చేసేది ఏంటంటే వారి యొక్క పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు. అందుకే ఇక్కడ ఏమంటే నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. అంతే. ఎందుకనంటే దేవుని పరిచారకులుగా ఏర్పరచబడాలి చాలా మంది, కానీ పరిచారకులుగా ఏర్పరచబడతలేరు అని అంటే కారణం ఏంటంటే వారి లోపల ఏదో ఒక దోషం వారి పైన పనిచేస్తూ ఉంది, ఏదో ఒక పాపం వారి పైన పనిచేస్తూ ఉంది, ఏదో ప్రక్రియ వారి పైన పనిచేస్తున్నది. కాబట్టిగా క్రీస్తు పరిచారకులుగా, ఎందుకనంటే పాటల పరిచారకులుగా కానీ, విజ్ఞాపన పరిచర్య చేయడానికి కానీ, మందిర పరిచర్య చేయడానికి కానీ, దేవుని యొక్క స్వార్థ పరిచర్య చేయడానికి కానీ వాళ్ళు పరిచారకులుగా ఏర్పరచబడతలేదు. ఎందుకనంటే ఆ పరిచారకులనే దేవుడు ఏం చేస్తాడంటే గొప్పవారిగా దేవుడు దీవిస్తాడు. ఎందుకనంటే ఈనాడు ఏమైపోయిందంటే ఆ నిర్దోషమైన మార్గంలో, ఏ దోషము లేని మార్గంలో నడవడానికి సంకోచించడానికి కారణం ఎందుకంటే ఆటంకం అంటే వారి పాపమై ఉండాలి, పాపపు కోరికలై ఉండాలి, పాపపు తలంపులై ఉండాలి. ఎందుకనంటే ఈ దోషమై, ఎందుకనంటే ఇక్కడ మాట ఏంటంటే నిర్దోషమైన మార్గమందు నడుచువారట నాకు పరిచారకులు అవుతారు. అంటే పరిచారులు కావట్లేదంటే ఇక్కడ అంటాడు మోసము చేయవాడు నా ఇంట నివాసించడు, అబద్ధములాడువాడు నా కళ్ళ ఎదుట నిలవడు. చూడండి, గమనించండి. మనము ఎందుకు అనంటే ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని కానీ, వ్యతిరేకమైన మాటలు కానీ, వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, వ్యతిరేకమైనది ఎప్పుడైతే విడిస్తామో దేవుని యొక్క మార్గమును నడవగలుగుతాను. దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాడు. అయితే దేవుని యొక్క మార్గంలో నడవట్లేదు అని అంటే వారిని పాపం వెనుకకు లాగుతాండి, లోకం వెనుకకు లాగుతాండి, లోకాశలు లాగుతాండి.
ఎందుకు అని అంటే ఆల్రెడీ వీళ్ళు ఎందుకనంటే అనేకుల లోకములో మిళితమైపోయింది కాబట్టిగా లోకం ఎప్పుడు కూడా దేవునితో నడవలేదు. లోకం ఎప్పుడు కూడా దేవునితో నడవనియదు, దేవుని మాట విననియదు, దేవుని సన్నిధిలో గడపనియదు, దేవుని కార్యాలను చూడనియదు. దేవుని సన్నిధిలో వాళ్ళు వినడానికి దేవుని ఇంట్లో నిలవట్లేదని అంటే వాళ్ళు నిలుస్తూ ఉన్నారంటే వారు ఏ దోషం లేని వాళ్ళే, ఏ దోషం లేని వాళ్ళు. అందుకే బైబిల్లో చూస్తే మనం చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొక మాట కనుక చెప్తే 5వ కీర్తన అన్నాడు, డాంబికులు నా సన్నిధిలో నిలువరాట. అంటే డాంబికులు అంటే ఎందుకనంటే ఎక్కడ డబ్బు అక్కడనే కొడతారు చాలామంది. ఎక్కడ డబ్బు అక్కడనే కొట్టి, ఎందుకనంటే ఇక్కడ చూడండి 5వ కీర్తనలో 5వ వచనంలో, డాంబికులు నా సన్నిధిలో నిలవలేరు, పాపము చేయు వారందరినీ కసయులు, అబద్ధమాడు వారిని నశింపచేసిదువు, కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. వీళ్ళంతా నడవట్లేదంటే దేవునికి అసహ్యులు. అయ్యా నా లోపల ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఎందుకనంటే నిందారహితంగా నేను జీవించేవాడు. అందుకే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు లోపల ఏదైనా పాపం ఉన్నదా అని చూస్తే అక్కడ యేసు ప్రభు లోపల ఏ పాపము లేదని చెప్పేసి, ఏ దోషము లేదని చెప్పేసి పిలాతే ఎందుకనంటే పిలాతే సాక్ష్యం చెప్తా ఉంటాడు. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదామా? అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగపడలేదు. చూడండి, ఎందుకనంటే మనము ఎన్నోసారి మూడోసారి మొదటిసారి కూడా మాట్లాడుతూ అంటాడు. ఎందుకనంటే మొదటిసారి కూడా 14వ వచనంలో ఇక్కడ అంటాడు, నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనా నాకు కనబడలేదు. తర్వాత అక్కడ 15వ వచనంలో కూడా ఏ రోజు కూడా మాట్లాడతాడు. ఎందుకనంటే ఇతనికి మరణకరమైనది, మరణానికి తగింది ఏది కూడా లేదు అని అంటాడు. అంటే ఇతని లోపల ఏ దోషము లేనివాడు. అంటే దేవుని ద్వారా దేవుని పిల్లలు ఎవరని అంటే, ఎందుకనంటే పరిశుద్ధుని యొక్క రక్తములో కడగబడినవారు. ఈ పరిశుద్ధుని యొక్క రక్తములో కడగబడి, ఎందుకనంటే పరిశుద్ధంగా జీవిస్తూ నిర్దోషంగా ఆయన మార్గంలో నడిచేవారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎందుకనంటే ఇక పాపము చేయననే వాళ్ళు ఏం చేసిందంటే ప్రభు యొక్క బాప్తిసం పొందుకొని రక్షణ పొంది పాప క్షమాపణ పొంది ఇంకా ఈ మార్గమును నేను తప్పకుండా ఈ మార్గంలో నిశ్చయంగా నేను ముందుకు సాగుదానే నిర్ణయం తీసుకొని ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే. మరి ఈ దినమున దేవునితో నడవడానికి, దేవునికి పరిచారకుడిగా ఉండడానికి ఆటంకం ఏం కలుగుతూ ఉన్నది, అభ్యంతరం ఏం కలుగుతూ ఉన్నది. అందుకే అక్కడ మాట్లాడే మాట ఏంటిదంటే, నిర్దోషమైన మార్గం ముందు నడుచువారట నాకు పరిచారకులవుతారు. పరిచారకులవుతారు. ఎందుకనంటే పాటలు, ఎందుకనంటే ప్రభువును కీర్తించడానికి ఒక పరిచర్యను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే పరిచర్య ధర్మము జరగాలి గనక, ఎందుకనంటే ఆ పరిచర్య ధర్మము ముందుకు సాగడానికి దేవుడే ఆల్రెడీ, ఎందుకనంటే వాళ్ళు పరిశుద్ధ అలంకరణను ధరించుకున్నట వాళ్ళు పాటల పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 21 నుంచి మనం చదువుదామా? మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు
పరిచారకులుగా దేవుడు వీరిని నియమించినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే నీకు ఏ పరిచర్య లేదంటే కడిపే పరిచర్య అయితే. హల్లెలూయా. అందుకే చూడండి, ఎందుకనంటే వాళ్ళు పాడుటకును స్తుతించుటకును వాళ్ళు మొదలు పెట్టినప్పుడట వారి పైకి వచ్చిన శత్రువులందరూ కూడా హతులైనట. పరిచర్య ఎందుకు అనంటే నువ్వు పాడే పరిచర్య అయినా నీకు కలిగి ఉండాలి. పరిచారకులు ఎందుకనంటే పరిచర్య ధర్మము జరగాలి కదా. నిర్దోషమైన మార్గం ఎందుకనంటే నీ లోపల నిర్దోషము లేదు అని అంటే దేవునితో నడవట్లేదంటే ఏదో ఒక దోషమును కలిగి ఉండవని అర్థమా? అందుకే ప్రేదేన్ గారు అందుకే వాళ్ళు అనగా ఎందుకు ఏం చేసిందంటే వాళ్ళు దేవుడు పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నారు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఎందుకంటే మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి అని అంటే వాడు మొదట పరిచారకుడై ఉండాలట, లేదా దాసుడై ఉండాలట. అందుకే దేవుని యొక్క మార్గము ఎందుకనంటే ఏ దోషము లేని మార్గం, ఏ దోషము లేని మార్గం. యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తే ప్రియదేన్ గారా యేసు ప్రభు ఇక్కడ స్వయంగా ఎందుకనంటే దాని గురించి తెలియపరిచాడు. ఎందుకనంటే ఎవడు పరిచారకుడై ఉండాలో ఎందుకనంటే ఈ మాటను తెలియపరిచి, ఎందుకనంటే చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము మనం చదువుదామా? మీలో అలాగ ఉండకూడదు. ఎందుకంటే వారిలాగా లోకస్తుల్లాగా ఉండకూడదు. లోకస్తులు ఏంటంటే సినిమాకు పోయినట్టుగా ప్రేక్షకుల్లాగానే ఉంటాడు. ఎందుకనంటే దినదినము నీ లోపల మార్పు అనేది ప్రభు పైన ప్రేమ పెరగాలి, పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, విజ్ఞాపన చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రజలకు తెలియపరచాలి, వాక్యాన్ని ఆనవాయించుకోవాలి. అక్కడ మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలేను. మనం ఎందుకనంటే వినుడు మట్టుకే కానీ చేసే మట్టుకు లేదు. చాలా మంది గొప్ప చేయాలని సోమరికి ఎందుకనంటే సోమరి ఆశపడతాడట కానీ ఏం దొరకదు. సోమరి అట కళ్ళకు పులుసు వంటివాడు, నలుసు వంటివాడు, పళ్ళకు పులుసు వంటివాడు. సోమరి ఆశపడతాడట కానీ దొరకదు. చాలా మంది ఆశపడతారు కానీ ఏం దొరకదు. ఎందుకనంటే చేయవలసిన ధర్మము ప్రక్రియ చేయరు. ఎంత విన్నా మార్పు అనేది హృదయములు లేదు, మాటలు లేదు, బయటికి లేదు. గొప్ప కావాలని ఆశ ఉంటుంది కానీ చింపురు గుడ్డలే మిగులుతాండి. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ధర్మాన్నే కనుక మనం చూస్తే అక్కడ ఏమంటే మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను. మీలో ముక్కుడైన వాడు ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. ఎందుకు అనంటే ఎందుకనంటే మోషకు పరిచారం చేసిన యెహోషువను ఏం చేసిందంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట గొప్ప చేసే మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ఎదుట ఏం చేసిందంటే గొప్ప చేసిండు. ఎందుకనంటే అతడు ఏం చేసిందంటే మోషే కింద పరిచారకుడుగా ఉన్నాడు, మందిర పరిచర్య చేయడానికి ఉన్నాడు, పాటల పరిచర్య చేయడానికి ఉన్నాడు. ఎందుకనంటే అతని జీవితంలో ఏం చేసిందంటే అతడు గొప్ప పరిచారకుడుగా ఉంటేనే
అతను ఏం చేసిందంటే అంచెలంచెలుగా దేవుడు చూస్తా అంటే అక్కడ విశ్వాసులు అందరూ అలాగనే ఉన్నారు, కానీ యెహోషువను మాత్రమే గొప్ప చేసింది. అయితే ఈ మార్గంలో ఎందుకనంటే దేవుని మార్గంలో, నిర్దోషమైన మార్గంలో అతడు ఏం చేసిందంటే క్రమము తప్పకుండా నడిచాడు. అందుకే కీర్తనకారుడు దీన్ని ప్రస్తావన చేసుకుంటా మాట్లాడుతూ ఉంటాడు. 18వ కీర్తనలు అక్కడ అంటాడు, ఎందుకంటే నీ నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇస్తా అంటాడు. మనం మాట్లాడేటప్పుడు, మనం వినేటప్పుడు, మనం చూసేటప్పుడు మన లోపల ఏ దోషం ఉన్నది, ఏ పాపం ఉన్నది, ఎందుకనంటే దాన్ని బట్టే నీకు ఫలాన్ని ఇస్తా అంటాడు. దాన్ని బట్టే, ఎందుకనంటే ఏ ఫలమైనా కనబడతా ఉంటాడు. అంతే ఇక్కడ ఏమంటాడంటే అక్కడ మాట్లాడే మాట, ఎందుకనంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఆ కీర్తనకారుడు ఏమంటాడంటే నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. అంటే నువ్వు కడగబడినవా, ఒక నీతిగా మనం జీవించాలి. యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుంచి విడిపించేది, అంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. కానీ మనం కడగబట్టుడే మట్టి, కానీ మళ్ళా బురద మార్గంగా బురదకు, ఎందుకంటే కుక్క తన వాంతికి బొరిలినట్టుగా, పంది బురదకు బొరిలినట్టుగా ఆ స్వభావం ఏంటిది? అపవిత్రమైన స్వభావం తీసివేసుకోవాలి. పవిత్రమైన స్వభావం రావాలి అని అంటే అపవిత్రమైన స్వభావము, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కార్యాల్లో పాలుపంపులు పొందుకోకుండా, అపవిత్రమైన మన ఇంట్లో కానీ మన హృదయంలో కానీ ఏమున్నా కడిగి వేసుకొని తీసివేసుకోవాలి. ఎందుకనంటే పందిని ఎంత కడిగినా మళ్ళా గదే బురదకే పోతా అంటది. కుక్క మళ్ళీ ఏం చేసిందంటే కక్కిందే తింటా అంటది మళ్ళా. ఎందుకనంటే దీని గురించి మాట్లాడాను. ఎందుకనంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఏం చేయాలంటే మనము నీతి పెరగాలి. మనం నీతి అంతకంతకు పెరగాలి. అందుకే ఇక్కడ అంటాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. అంటే ఏ దోషము లేకుండా, యేసు ప్రభు లోపల ఏ దోషము లేదు. తర్వాత యెహోషువ లోపల కూడా ఏంటిదంటే యెహోషువ పరిచారకుడుగా ఉండి ఏ దోషము చేయనట్టుగా ఆయన మార్గంలో క్రమము తప్పి ఏం చేసిందంటే ఆయన గుడార నివాసిగా ఉండి దేవుడితో అనుసరించి నడిచినట్టుగా అతన్ని మనం చూడవచ్చు. అతను ఎందుకంటే అతని నిర్దోషత్వమును బట్టి అతనికి ప్రతిఫలం ఇచ్చింది దేవుడు. అతని నిర్దోషత్వమును బట్టే దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. అందుకే అక్కడ అంటాడు, నా నిర్దోషమును అత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను. చూడండి, భక్తిహీనుడనై నేను దేవుణ్ణి మరచువాడని కాను, విడిచువాడిని కాను. నిర్దోషత్వం బట్టి. అందుకే మనము మన బలి అర్పణను కూడా ఏం చేసినంటే మనం కూడా ఏ కలంకము లేకుండా ఉండాలి, బలి అర్పించాలి. మార్గము తప్పకుండా మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే యెహోషువ జీవితంలో జరిగింది ఇక్కడ. దాన్నే ఇక్కడ మనము గనుక లేవియ కాండంలో కనుక మనం చూస్తే మాట్లాడవచ్చు. లేవియ కాండము 22వ అధ్యాయము 22-20
దేనికి కలంకం ఉండునో దాన్ని అర్పింపకూడదు. వ్యక్తి కానీ కానుక కానీ కలంకము ఎందుకనంటే దేనికి కలంకం ఉండునో దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షంగా అంగీకరింపబడదు. చూసినావా? అందుకే మన జీవితాన్ని కూడా దేవుడు మనము ప్రార్థన అర్పించినా కానీ మన నడవడిక మన మార్గము కూడా ఇతరులకు మార్గమై ఉండాలి, కానీ మన మార్గము ఇతరులకు అడ్డుబండి అయి ఉండదు. చాలా మంది జీవితాలు ఎందుకనంటే ఏం చేస్తారంటే అడ్డుబండల్లాగా తయారైతా అంటారు చాలా మంది. చదవాలమ్మా. ఒకడు మొక్కుబడి చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణ అర్పించుటకే గాని సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేమి ఉండకూడదు. చూడండి ప్రియదేవుడా, మనము ఎందుకు అనంటే ఏ దోషము లేని ప్రభు యొక్క బలలో కూడా వేయడం కూడా పాపమే. ఇష్టానుసారంగా నువ్వు బలి ప్రభు యొక్క శరీరంలో చేసుకోవడం కూడా నువ్వు బలి అవడమే. అందుకే ఆత్మీయ జీవితాలు అభివృద్ధి కావు చాలా మంది జీవితాలు. ఎందుకనంటే బయట సంఘాల్లోకి అలవాటు అయిపోయింది కదా, అక్కడక్కడ తిరిగి అలవాటై ఒక కాడ స్థిరపడము వీళ్ళు చంచలత్వం. ఎందుకనంటే వాక్యాన్ని అనుసరిస్తేనేమో వాళ్ళు స్థిరపడిపోయేవారు. వాక్యాన్ని అనుసరించకుండా అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, తర్వాత దయ్యం వెళ్ళిపోతుంటే ఒక కాడ రోగం పోతుందంటే మరొక కాడికి వెళ్ళి 4 చోట్ల తిరిగిన వాడు ఒక కాడ తిరిగిన వాడు ఒక కాడ నిలబడాలంటే కష్టమవుతాడు. హల్లెలూయా. అందుకే ఈ ఏ దోషము లేని మార్గాన్ని మనము ఎందుకనంటే యెహోషువ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలారా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రేదేంబర్ అక్కడ మాట్లాడుతూ ఎందుకనంటే అక్కడ మాట్లాడుతూ ఏంటంటే ఏ కలంకము దానిలో ఉండకూడదు, దాన్ని అర్పింపకూడదు అన్నాడు. తర్వాత 21 వచ్చరికి ఎందుకనంటే అది దోషము లేనిదై ఉండవలను, దానిలో కలంకము ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడాడు. అందుకే యోహాను ప్రవక్త అంటాడు, యోహాను సువార్తలో 1వ అధ్యాయం అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల. అందుకే ఎందుకనంటే ఇది ఏ దోషము లేని మార్గము అని మనం ఎంచుకొని, ఎందుకనంటే ఏ దోషము లేకుండా ఏ కలంకము లేకుండా ఈ దైవ మార్గంలో నడవాలి, దేవుని మార్గం. ఆ మార్గంలో నడుస్తా అంటేనే మనం ఏం చేస్తానంటే అది రాజమార్గంగా ఏర్పరచబడతాడు. అంటే ఈ మార్గం ఎప్పుడైనా కానీ అది నీకు పరిశుద్ధమైన ఒక పట్టణంగా తయారైతా అంటది నువ్వు నడిచిన కొద్దీ. ఎందుకనంటే అప్పుడప్పుడు నడిచే వాళ్ళకి ఏ మార్గము ఇది ఏ మార్గమో అర్థం కాదు. మేలు కలిగే మార్గమా, నెమ్మది కలిగే మార్గమా, ఆశీర్వాదం కలిగే మార్గమా అర్థం కాదు. అందుకంటే చాలామంది జీవితాల్లో ఎందుకనంటే అప్పుడప్పుడు రావడమే తెలుసు, కానీ ఎప్పటికి రావడం దేవుని తెలియదు, దేవుని నడవడం తెలియదు. యెహోషువ మాత్రము ఎప్పటికీ నడిచినవాడు. అందుకే అతని కాలం వచ్చేసరికి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతాడు, యెహోషువతో కూడా మాట్లాడుతాడు. యెహోషువతో మాట్లాడి ఏమంటాడంటే, యెహోషువ ఎందుకనంటే ఆ ప్రజలను కూడా రేపు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతా ఉన్నాడు కాబట్టిగా, ఎందుకనంటే వాళ్ళని పరిశుద్ధపరచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడతాను. చూడండి, ఎందుకనంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఎక్కడైనా అద్భుతం చేస్తాడు నీకు.
నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అక్కడనే నీకు అద్భుతము ఆశ్చర్యం చేస్తా అంటాడు. నువ్వు ఎక్కడికో దేశంలో పరిగెత్తని అవసరం లేదు. అయితే మరొక మాట, ఎందుకనంటే ఈ యెహోషువ పరిచారకుడుగా ఎవరైనా మోషే పరిచారకుడు కాబట్టిగా ఇక్కడ మనం చూడవచ్చు. అదే 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదామా? ఎందుకు ఎప్పుడు అంటే దేవుని మార్గంలో నిర్దోషంగా నడిచినప్పుడే యెహోషువకు తోడుగా ఉన్నాడు దేవుడు. అక్కడ అంటాడు, నేను మోషకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు దేవుని మార్గంలో తక్కువ నడుస్తాంటో లోకంలో ఎక్కువ తిరుగుతాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి దారి కనబడదు. వర్షం వచ్చిన కష్టమే, ఎండగొట్టిన కష్టమే, చీకటైన కష్టమే. తర్వాత ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆటంకాలు కనబడతాండాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చేతిలో, ఎందుకంటే దేవుడు గొప్ప చేయాలనుకుంటాడు కాబట్టిగా, ఎందుకంటే ఎక్కడికి రాగానే దేవుని దగ్గర రాగానే ఆటంకం కనబడుతుంది కాబట్టిగా వారిని గొప్ప చేయగలిగారు. గట్లనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడే కొన్ని సంవత్సరాలు వచ్చినా గట్లనే ఉంటారు. కానీ దేవునితో నడిచే వారికి దేవుడు, నేను మోషకు తోడైనట్టుగా నేను నీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలు అందరి ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా. చప్పట్లు కొట్టుకోవాలి. గొప్ప చేయ మొదలు పెడతా. ఎందుకంటే ప్రేమ ద్వారా దేవుని పిల్లలు ఎవరంటే దేవుని యొక్క రక్తములో కడగబడినవారు. మనం గుర్తించాలి. పేతురు రాస్తా ఉంటాడు చూడండి, పేతురు రాసిన పత్రికలో. ఎందుకనంటే యెహోషువను గొప్ప చేసినట్టుగా నన్ను కూడా గొప్ప చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. సరే 19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. కొంతమందికి ఎరగరు. యెహోషువ మాత్రమే ఎరిగిండు, నేను అమూల్యమైన రక్తం ద్వారా, నిర్దోషమైన రక్తం ద్వారా, ఎందుకనంటే నిష్కలంకమైన రక్తం ద్వారా, గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను విమోచింపబడినా. నేను దేవుడు నడిచే మార్గము ఏ దోషము లేని మార్గము. ఆ నిర్దోషత్వమును బట్టి ఎందుకనంటే నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను నడిచిన కొద్దీ నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నన్ను గొప్ప చేస్తాడు. ఆ మార్గాన్ని నేను అభివృద్ధి పరిచి అనేకులకు తలగా నన్ను హెచ్చిస్తాడు అన్నట్టుగా. ఎవరిని హెచ్చించాడంటే యెహోషువను హెచ్చించాడు దేవుడు. ప్రజల హల్లెలూయా. అందుకే మొదటిగా ఎందుకనంటే నిర్దోషమైన మార్గంలో నడిచేవారు ఏంటంట తనకు పరిచారకులు అవుతారు. అంటే మనము దేవుని మార్గంలో నడిచినప్పుడే దేవునికి పరిచారకులుగా మనము ఉంటాము. ఎందుకనంటే అది ఏ దోషము లేని మార్గము. ఆయన రక్తములో కడగబడి ఆయన మార్గములో నడిచినప్పుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేసేవాడు. అంతే ప్రియమైన వారా, మరొక మాట మనం చూసినట్టయితే మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే ఇంకొక మాటలో మనం ముందుకు వెళ్తాం. మరొక మాట ఎందుకనంటే ప్రియమైన వారా, మనము దేవుని పిల్లం కనుక మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం వినాలి. మరొక మాట ఎందుకు అనంటే మనము దేవుని సన్నిధిని మనం ప్రేమించే వాళ్ళమై ఉండాలి. హల్లెలూయా. దేన్ని ప్రేమించే వాళ్ళమై ఉండాలి? దేవుని సన్నిధిని మనం ప్రేమించే వాళ్ళమై ఉండాలి.
ఎందుకు అని అంటే దేవుని సన్నిధిని మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా మనం వర్ధిల్లుతాం. అందుకే ఈ మనము ఆ 96వ కీర్తనలో ఇక్కడ చూడండి, ఈ 96వ కీర్తనలో ఆ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. 96వ కీర్తన చూడండి, 6వ వచనం మనం చదువుదామా? చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో, ఎందుకనంటే ఒక దినమునను అవమానపరచబడ్డవు కావచ్చు, కానీ ఘనతను కలగజేస్తాడు ఒక సమయం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేసినంటే ఎందుకంటే ఘనత ప్రభావములు కూడా ఆయన సన్నిధిలో ఉన్నవి. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తామో, దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవునితో గడపడము ఇష్టపడతామో, ఏం చేస్తాడంటే ఘనతను కలగజేస్తాడు, ఘనపరచడం కలగజేస్తాడు. ఎందుకనంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన కొద్ది కూడా ఏం చేస్తాడంటే నీ దుఃఖ దినములను సమాప్తము చేస్తాడు, నీ యుద్ధ దినములను సమాప్తము చేస్తాడు. ఎందుకనంటే మనము ఎందుకు ఇక్కడ మనం గనక చూస్తే చాలా మంది జీవితంలో దేవుని సన్నిధిని, ఎందుకనంటే దేవుని సన్నిధిని ప్రేమించరు. ఎందుకనంటే చాలా మంది లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, కానీ తర్వాత దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండడానికి కానీ ఎక్కువగా గడపడానికి ఇష్టపడరు, ఎక్కువగా గడపడానికి ఇష్టపడరు. అందుకే ప్రియదేవుని ద్వారా ఈ మనము బల సౌందర్యములు కానీ ఎక్కడ ఉన్నాయట? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో రాసి. అంతే ఎక్కువగా మనం దేవుని సన్నిధిని ప్రేమించడం అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవునితో గడపడం. అంటే ఎందుకు దేవుడు ఏం చేస్తా అంటాడంటే దేవుడు నీతో గడపాలని అనుకుంటా ఉంటాడు. నువ్వేమనుకుంటావు అంటే చాలామంది ఏమనుకుంటా అంటే లోకంలో ఎక్కువ గడుపుతా అంటారు, దేవునితో తక్కువ గడుపుతా. దేవునితో ఎందుకనంటే లోకంలో ఎక్కువ గడుపుతూ ఉంటాడు, దేవునితోటి తక్కువ గడుపుతాం. అందుకే వారి జీవితంలో ఎందుకనంటే ఆ దుఃఖం అలాగనే ఉంటుంది, ఆ సమస్య అలానే ఉంటా ఉంటుంది, ఆ పరిస్థితులు అలాగనే ఉంటాడు. అందుకే యెషయా ప్రవక్త రాస్తూ ఉంటాడు. ఎందుకనంటే యెషయా గ్రంథంలో ఈ మాట ఆయన రాస్తూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదామా? అమ్మా, యెషయా గ్రంథము నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఎక్కడ ఓదార్పు దొరుకుతుంది అని అంటే దేవుని సన్నిధిలోనే. నీ ప్రతి సమస్యకు కానీ, ప్రతి బాధకు కానీ, ప్రతి వేదనకు కానీ, ప్రతి దుఃఖానికి కానీ, ప్రతి సమస్యకు కానీ దేవుని సన్నిధిలోనే పరిష్కారం దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనే పరిష్కారం దొరుకుతాడు. అక్కడ ఏమంటాడంటే అక్కడ అంటాడు, నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాడు. అంటే దేవుడు యెరూషలేములో సంచరించే దేవునితో నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడలేకపోతే నీ సమస్య తీరిపోయేంత వరకు, నీ బాధ తీరిపోయేంత వరకు, నీ రోగము తీరిపోయేంత వరకు, నీ బలహీనతలు తొలగిపోయే వరకు, నీ సమస్య పరిష్కారమయ్యేంత వరకు నీ పరిస్థితి మారేంత వరకు. అంటే చూడండి మన మాట అక్కడ ఎందుకనంటే అక్కడ మాట్లాడే మాట యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. అంటే సంఘ సావాసంలో వండుకుంటా ఏం కావాలంటే దేవునితో మాట్లాడడం నేర్వడం. చాలామంది దేవునితో మాట్లాడడం తక్కువ.
ఏదేదో తన వ్యక్తిగతంగా మాట్లాడేది లేదు. దేవుడు ఎందుకనంటే అక్కడ మాట్లాడే మాట, కింది మాట మనం చదువుదామా? చూడండి, అక్కడ ఎప్పుడు అంటే మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు. దేవుడు నిన్ను నన్ను తయారు చేసింది ఎందుకనంటే నీతో గడపడానికి దేవుడు ఇష్టపడతాడు. సేవకులు కూడా ఎందుకనంటే చాలామంది పరిచర్య 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 అని అందరు కూడా ఏమైనా విజిటింగ్లు అని అదే చేస్తూ అంటారు, ఇక్కడికి వెళ్ళినా అక్కడికి. కానీ ప్రతి ఒక్కరితో దేవుడు గడపాలని ఇష్టపడతాడు, మాట్లాడాలనుకుంటాడు. దేవుడు తన ఈవులు ఇవ్వాలనుకుంటా ఉంటాడు, తన సమస్యకు పరిష్కారం ఇవ్వాలనుకుంటాడు. అక్కడ ఏం మాట్లాడతా అంటే ఆమె యుద్ధకాలము సమాప్తమైపోయింది అంటే నీ సమస్య ఏమైపోయింది? నీ యుద్ధ దినములు సమాప్తమైపోయింది. అందుకే అక్కడ మాట్లాడే ఎందుకంటే ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడను. ఎప్పుడు గడిపిన కొద్ది ఏం చేస్తానంటే నీ పైన యుద్ధాలు గొడవలన్నీ తగ్గిపోతాయి. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, 105వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అందుకే 105వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 105వ కీర్తనలో ఇదే మాటను మాట్లాడుతూ ఉంటాడు. 105వ కీర్తన 4వ వచనమా? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటాడు. చూడండి, అంటే నిత్యం అంటే ఎప్పటికీ వెతకాలి, నువ్వు ఎప్పుడు వెతకాలి. అక్కడ యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని. ఎందుకనంటే వారు వెతికింది కాబట్టికనే మనం కూడా ఎందుకు అనంటే మన ప్రతి సమస్యకు పరిష్కారం అవ్వడానికి మనం ఏం కావాలంటే వెతకాలి. దేవుని సన్నిధిలో ఎందుకనంటే నిత్య సంతోషము, సుఖ సంతోషములు కలవు. దేవుని సన్నిధిలో జీవ మార్గములు కలవు. అందుకే మరొక మాట చెప్తా ఉంటాడు కీర్తనకారుడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అంటాడు. చూడండి 122వ కీర్తన, చూడండి 122వ కీర్తన 6వ వచనం. చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. చూడండి దేవుని ద్వారా మన జీవితంలో కూడా ఎందుకనంటే మనము దేవునితో గడిపే వారమై ఉండాలి. అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వారమై ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించకపోవడం బట్టే పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళు అలాగనే ఉండిపోతారు, పరిస్థితులు మారు. అందుకే భక్తుడు రాసే పాట ఎందుకని అంటాడు, ఏమనంటే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే చబలు
సన్నిధిలో గడిపి వాళ్ళు కోల్పోయిన అన్ని తిరిగి పొందుకున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే, మనము తిరిగి పొందుకోవాలన్నా, తనకు రెట్టింపు ఘనతను మనం పొందాలన్నా, రెట్టింపు ఆశీర్వాదం పొందాలన్నా ఏం కావాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమై, దేవుని సన్నిధిని గడిపే వాళ్ళమై ఉంటాం. అందుకే ఎందుకనంటే ఎక్కువగా దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. అందుకే కీర్తనకారుడు కూడా 27వ కీర్తనలో కూడా అదే మాటను ప్రస్తావన చేస్తా అంటాడు. ఊకే ఎందుకు అనంటే ఆ మాటను ఎందుకనంటే మన భక్తుల జీవితంలో కూడా వాళ్ళు అనుభవించి రాస్తూ ఉంటారు. చూడండి 27వ కీర్తన 4వ వచనం. చూడండి ఎందుకనంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అందుకే ప్రియదేవులారా, మనం ఏం కావాలంటే ఎక్కువగా ఈ కడవరి దినాల్లో దేవునితో గడిపే వాళ్ళమే. ఎందుకనంటే దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు? ఎందుకనంటే దేవుని పక్షం మనం, ఎందుకనంటే దేవుడు మన పక్షంగా ఉండాలి అని అంటే మనం దేవునితో గడిపే వాళ్ళం, దేవునితో గడిపే వాళ్ళం. చివరిగా ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ప్రతిదిన మొదటిగా దేవుని నిర్దోషం, ఏ దోషము లేని మార్గమే నిర్దోషమైన మార్గము. అంటే ఆ మార్గములో నడిచినప్పుడు ఏమవుతాం? దేవునికి పరిచారకులు అవుతాం, పరిచారకులను గొప్ప చేస్తాను. రెండో మాట ఏంటిది? దేవుని సన్నిధిని గడిపే వాళ్ళమైనా, అంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళమైనా. మూడో మాట మనం చూద్దాం. ప్రేమ మూడో మాట మనం నేర్చుకున్నాం. మూడో మాట మనం ఏం కావాలంటే, మనము మూడో మాట ఏంటిది అని అంటే, మూడో మాట మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడుట. హల్లెలూయా. ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆత్మ ఎందుకనంటే మనం నడిపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ నడిపిస్తా అంటది. దేవుని యొక్క ఆత్మ ఎందుకు అనంటే దేవుని యొక్క ఆత్మ లేక జీవించే వాళ్ళంతా ఎవరంటే శరీర సంబంధులే. వాళ్ళు క్రమంగా నడవలేదు. శరీరము ఎందుకనంటే శరీరము ఆశించినట్టుగానే సాంసోన్ నడిచిండు. ఎందుకనంటే ఆత్మలో చల్లారిపోయాడు సాంసోన్. శరీరానికి బానిస అయిపోయాడు, పాపములో పడిపోయాడు, దేవునిచ్చిన బలాన్ని కోల్పోయాడు, దేవునిచ్చిన శక్తిని కోల్పోయాడు, శత్రువుల చేతిలో బానిస అయిపోయాడు. అందుకే ఈ కడవరి దినాల్లో ఏం కావాలంటే దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ ద్వారా మనం కట్టబడి, దేవుని యొక్క ఆత్మతో మనము ప్రతి నిత్యము కూడా నడిపించబడి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ప్రేతేన్ ద్వారా చాలా మంది ఎందుకనంటే ఈ ఆత్మ లేకనే ఏమైపోతుందంటే ఏదో ముక్కలు మాట్లాడుతాంటారు. ఆత్మ లేదు. వాస్తవంగా అనేకుల జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆత్మ వెడలిపోయింది. ఎందుకనంటే లోకానికి, లోక కార్యాలకు, తర్వాత లోకాశలకు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి ఎలాగైతే సాంసోన్ నుంచి ఆత్మ ఎలాగైతే వెళ్ళిపోయిందో అనేకుల పై నుంచి కూడా దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తాం. పౌలు అంటా ఉంటాడు. పౌలు మాట్లాడే మాట గలతీ సంఘానికి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ గలతీ సంగతులంతా ఏంది కూడా గలిబిలి మనుషులు. ఎందుకనంటే ఈ గలతీలంతా ఎలాంటి వాళ్ళంటే
గలిబిలి చేసేవాళ్ళు. ఎందుకనంటే మిశ్రమ జనం, అక్కడి నుంచి కొంత ఇక్కడి నుంచి కొంత మిశ్రమ జనం, కొంత తెలిసి కొంత తెలియక. ఎందుకనంటే వాళ్ళ జీవితాలు ఆత్మానుసారంగానే ప్రారంభించాలి కానీ శరీరానుసారంగా ముగించడానికి ఇష్టపడతారు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా గదే ఆత్మ నడిపించబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము మనము ఆ మొదటి 2 వచనాలు మనం చదువు. 3 వచనాలా చూడండి. వివేకము లేని వాళ్ళని అంటాడు. అవివేకం అంటే మీకు వివేకము లేదు. శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, మనం ఏ విధంగా జీవిస్తున్నామో మీకు తెలియట్లేదని చెప్పేసి, ఓ అవివేకులైన గళితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిండు? అపవాది భ్రమ పెట్టిండా? లోకం భ్రమ పెట్టిందా? నీ మనసత్వం భ్రమ పెట్టిందా? నీ ఆలోచన భ్రమ పెట్టిందా అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు గళితీ సంఘంలో దేవుని ఆత్మ ద్వారా. చదవాలమ్మా. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడని కదా. ఇది మాత్రమే మీ వల్ల నేను తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినటం వలన మీరు పొందితిరా? మీరింత వివేకులైతిరా? మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణము చెందరా? ఎందుకు అంటే శరీరం అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటది, కానీ శ్రమ పడమనది, మొరపెట్టుమన్నది ఆ శరీరము. ఎందుకనంటే ఈ శరీరం ఉన్నంత కాలము పాప నియమం పనిచేస్తాడు. ఎందుకనంటే ఈ ఆత్మ ద్వారానే శరీరక్రియలను చంపితే మనం ఆత్మానుసారంగా నడచగలుగుతాం. ఎందుకనంటే ఈ శరీరక్రియలను ఎప్పుడైతే చంపుతామో ఆత్మ మన లోపల పెరుగుతా ఉంటుంది, ఆత్మకు బలం వస్తూ ఉంటుంది. అందుకే ఆత్మకు కావలసింది ఏంటిదంటే ఆత్మీయ ఆహారము, వాక్యము. ఆత్మకు కావలసింది ఆహారము, ప్రార్థన. ఆత్మకు కావలసింది పరిశుద్ధంగా జీవించడం. ఆత్మకు కావలసింది దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం, దేవుని యొక్క ఆలోచన కలిగి జీవించడమే ఆత్మకు కావలసిన ఆహారం. అందుకే ఈనాడు ఏమైపోతుందంటే, ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆత్మ అనేకుల లోపల దుఃఖపడతా ఉన్నది. ఎందుకనంటే ఆత్మానుసారంగా నడవకపోవడం బట్టి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే అనేకుల లోపల దుఃఖపడతా ఉన్నది. అందుకే చూడండి పౌలు, ఎందుకనంటే పౌలు ఇది ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ఎఫెసు సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుదామా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమగునట్లు అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషను మీ నోట రానియకుడి. అనేకులు ఏం చేస్తానంటే ఇప్పుడు బూతులు మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడతాను, లోకం మాట్లాడతాను, ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నా. అంటే దేవుడు మాట్లాడేది ఏంటిది? ఏం మాట్లాడతాడంటే వినువారికి మేలు కలుగునట్టు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితము క్షేమాభివృద్ధి చెందినట్లానికే మాట్లాడాలి. మనం ఏం చెప్తానంటే అల్లరితో కూడిన పాటలు మాట్లాడుతా అంటాడు. ఇక్కడ కింద ఇంకో మాట మాట్లాడుతా అంటాడు. 31 వచ్చిన చూడండి, ఇవి విసర్జిస్తేనే కదా దేవుని ఆత్మలో మీరు ఫలిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనం ఫలించాలంటే ఏం కావాలి? ఇక్కడ సమస్త విధమైన దోషం పోవాలి, కోపం పోవాలి, క్రోధం పోవాలి, అల్లరితో కొన్ని ఆటపాటలు పోవాలి, దూషణమైన సకలమైన దుష్టత్వమును విసర్జించాలి.
ఇవన్నీ విసర్జిస్తేనే ఆత్మ సంబంధంగా నువ్వు ఆత్మలో ఎదుగుతాడు. లేకపోతే ఆత్మలో నువ్వు ఎప్పుడు కూడా ఎదగలేవు. ఇవన్నీ చావాలి అని అంటే మనం ఉపవాసం చేయాలి. ఇవన్నిటిని విసర్జించాలి. అందుకే అక్కడ పౌలు మాట్లాడే ఇప్పుడు 30 వచనం చదువుదామా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఏంటంట, ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎందుకనంటే దేవుని ఆత్మ దుఃఖపడి ఏమైపోతుంది, దేవుని యొక్క దుఃఖపడి ఆత్మ ఆరిపోతుంది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు నరకానికి చేర్చబడతావు. అందుకే యేసు ప్రభు చెప్పే మాట ఎందుకంటే ఆత్మ జీవింపజేస్తా అంటది, శరీరం కేవలం నిష్ప్రయోజనకరం. అందుకే మనం ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి అని అంటే మనం ఏం కావాలంటే బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, దుర్భాషలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ మాట్లాడకూడదు. ఇది ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటాడు పౌలు. రోమా సంఘానికి వచ్చినప్పుడు కూడా ఈ మాటను మాట్లాడుతూ అంటాడు. రోమిలకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతూ అంటాడు ఈ మాట. చూడండి 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదామా. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసమైనను, పోకిరి శ్రేష్టలైనను, లేకయు, కలహమైనను, మచ్చరమైనను, లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవడం. ఆత్మ ఏంటంటే మర్యాదగా క్రమంగా, మాటలు కూడా మర్యాద క్రమంగా ఉంటాయి. నువ్వు లోకంలో లోకస్తులాగా చేసినప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడతాడు. లోక కార్యాల్లో మునుగు తేలుతా అంటే, లోకంలో ఆనందం పడతా అంటే దేవుని ఆత్మ దుఃఖపడతాడు. ప్రార్థన చేసిన సమయంలో నువ్వు ప్రార్థన చేయకపోవడం దేవుని ఆత్మ దుఃఖపడతాడు. వాక్యం చదవలసిన సమయంలో వాక్యం చదవకపోతే దేవుని ఆత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధమైన మాటలు మాట్లాడకపోతే దేవుని ఆత్మ దుఃఖపడతాడు. దుఃఖపడి దేవుని ఆత్మ చల్లారిపోతుంది. మన తర్వాత ఇలా చేసే వాళ్ళంతా దేవుని యొక్క వాళ్ళంతా ఏమిపోతారంటే పాతాళానికైనా నరకానికైనా దిగబడిపోతారు. పౌలు ఇదే మాటను ప్రస్తావన చేసిండు. ఒక్కసారి ఆత్మ వెలిగించబడితేనట. ఎందుకనంటే దాన్ని మరలా వెలిగించడం అసంభవం అంట. క్రైస్తవ సమాజం ఎందుకనంటే ఈనాడు తిరుగులాటకు, ఇష్టానుసరమైన కార్యాలకు ప్రవర్తించడం నేర్చుకుంటాం. ఎక్కడికి తయారైతా ఉన్నను నరకానికి తయారైతుందా, పరలోకానికి తయారైతుందా సమాజం అర్థం కావట్లేదు. చూడండి మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఒక మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్టి అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. చూడండి ప్రియదేవుడా, ఒకవేళ నువ్వు మనసు మార్చుకునే అవకాశం ఇస్తుంది. పశ్చాత్తాపడి, అయ్యా నేను ఇంకా నీ ఆత్మను పొందలేదు, నేను ఆత్మను పొందుతా అని నువ్వు పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది నీ ఆత్మ నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, అయ్యా పరిశుద్ధాత్మ దేవా నేను నీకు వ్యతిరేకంగా నేను ఎన్నో మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా నేను ప్రవర్తించిన నీ ఆత్మ నేను కోల్పోయినా అని నువ్వు పశ్చాత్తాపడి
పాప క్షమాపణ పొందితే దేవుడు మరలా దేవుని ఆత్మని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలంటే దేవుని యొక్క ఆత్మకు కావలసిన ఆహారం ఏంటిది? నువ్వు పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధమైన మాటలు మాట్లాడు, పరిశుద్ధమైన మార్గంలో నడవడం, వాక్యము చదవడం, నువ్వు ఆత్మానుసారంగా జీవించడం. ఆత్మానుసారంగా నడిచినప్పుడే ఏం జరుగుతుంది అంటే చూద్దాం. 2 మాటలు చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎందుకనంటే ఈ బాహ్య పురుషుని ఏం చేయాలంటే ఇది నలగొట్టాలి. ఇలా వాక్యం ద్వారా, ప్రార్థనలో, ఉపవాసములో ఈ బాహ్య శరీరం నలగొట్టుకుంటేనే ఈ అంతర్య పురుషుడు ఏం చేస్తానంటే దినదినము నూతనపరచబడతాడు, నూతనంగా ఎదుగుతాడు. నువ్వు లేకపోతే రేపటి దినమున నువ్వు ఆత్మ లేకపోతే దేవుని రాజ్యంలో చేర్చబడదు. అందుకే చివరికి ఒక మాట లూకా సువార్త చెప్తాడు దేవుడు. ఎందుకనంటే నువ్వు పాప క్షమాపణ పొంది, ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి కనుక అడగగలిగితే, ఎందుకనంటే దేవుడు నిశ్చయముగా తన ఆత్మను ఎందుకనంటే అనుగ్రహించగలిగినవాడు. ఎందుకనంటే దేవుడు తన ఆత్మను ఎందుకనంటే అనుగ్రహిస్తా అంటాడు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనమా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రేదేవుని ద్వారా నువ్వు అడుగు తీస్తాడు ప్రభు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరం లేచి నిలబడదాం, ప్రభుని అడుగుదాం.